హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగున్నారు కూడా. ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు ఎలిమినేషన్ అయితే నడుస్తుంది. మీ అందరికీ తెలుసు, వీక్ టు సెకండ్ వీక్ది ఎలిమినేషన్ అయితే నడుస్తూ ఉంది. అందులో దాదాపుగా నిన్న ఎపిసోడ్లో మీరు కొంతవరకు చూశారు. సో ఒక 3 మెంబర్స్ ఎవరు, మనీష్ మర్యాద కావచ్చు, అలానే ప్రియా కావచ్చు, వీళ్ళ ఎలిమినేషన్ వరకు మీరు చూశారు. ఇప్పుడు ఎలిమినేషన్ అంటే ఈరోజు ఎపిసోడ్లో, మీకు ఈవినింగ్ వచ్చే ఎపిసోడ్లో జరిగేది ఇదే. చాలా ఫైర్ అండి అసలు. వామ్మో, ఓర నాయనో, ఓర దేవుడో, మామూలుగా కాదు, అరాచకం అనమాట. ఒక్కొక్కళ్ళు టాపిక్లు చెప్పుకొని అరుసుకోవటం, ఒర్లుకోవటం. ఏ యూ యూ కమాన్ అమ్మా, మామూలుగా లేదనమాట అసలుకి. ఒక్క రేంజ్లో కూడా పోరైతే స్టార్ట్ అయింది. నాకైతే లిటరల్లీ చెప్తున్నా, టీవీ ఇంట్లో సౌండ్ పెట్టుకొని వింటుంటే అమ్మ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని భయమైంది. ఎందుకంటే ఇంట్లో ఏమన్నా అరుచుకుంటుర్రేమో, కొట్టుకుంటుర్రేమో వాళ్ళు, కానీ అనుకుంటారేమో అంత భయం అయిపోయింది అనమాట నాకు. అయినా కానీ స్లోగా సౌండ్ పెట్టి లైవ్ అయితే చూసిన. సో ఆ లైవ్లో అప్డేట్లు ఏం జరిగినాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను భయ్య. మామూలుగా ఉండదు అసలు. ఎవరెవరు ఎలిమినేషన్కి వచ్చారు, ఏ విధంగా చేశారు, ఏ టాపిక్ల మీద చేశారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతాది మీరు ఎపిసోడ్ లాగా మీకు ఇంకా డెప్త్ కావాలనుకుంటే మీరు ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. కానీ అంతకుముందు నా రివ్యూ ఉంటే మాత్రం ఇంకా క్లియర్ కట్గా చెప్పేస్తాను. ఎస్, నిన్నటిది ఏది, నిన్న ఏం జరిగింది? మనీష్ మర్యాద ఎలిమినేషన్కి వచ్చాడు. వచ్చిన తర్వాతకి ప్రియా దాకా ఎలిమినేషన్ అయిపోయింది అనమాట. దాని తర్వాత వర్షం పడదు. యాక్చువల్లీ వర్షం పడ్డ తర్వాతకి అందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా గార్డెన్లో లేదని చెప్పేసి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎలిమినేషన్ ఒక కొంచెం సేపటి తర్వాత ఎలిమినేషన్ స్టార్ట్ అయింది. ఆ ఎలిమినేషన్లో డిమాండ్ పవన్ ఫస్ట్ వచ్చాడు. డిమాండ్ పవన్ ఫస్ట్ వచ్చిన తర్వాతకి తను ఎవరిని ఎలిమినేట్ చేశాడు అని అంటే ఫ్లోరాని ఎందుకు ఎలిమినేట్ చేశాడు అని అంటే ఫ్లోరాకి ఒకటే చెప్పాడు, ఫ్లోరా నువ్వు బిగ్ బాస్లో ఇంతమంది టీం ఉన్నాము, మేమెవరు అని చెప్పిన మాట కూడా నువ్వు వినట్లేదు, కానీ మీ మాండేటర్ చెప్పిన మాట మాత్రమే వింటున్నావు, అది నాకు నచ్చలేదు కాబట్టి నేను ఎలిమినేట్ చేస్తున్నాను. ఒక పాయింట్. నెక్స్ట్ అది ప్రోడక్ట్స్, సంజనా గారి ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో, అంటే షాంపూ విషయం కాంట్రవర్సీ అని చూసారా? షాంపూలో శానిటైజర్ కలిపేసి బాత్రూంలో పెడితే ఆమె స్నానం చేసింది. ఇలా చేయటం కూడా నీకు కరెక్ట్ కాదు. ఆ విషయంలో అంటే నువ్వు తప్పు చేసి కూడా మళ్ళీ సంజన మీద రివెంజ్ కోసం నువ్వు వెళ్ళావు చూసావా? నాకు అక్కడ అది నా టాపిక్ నచ్చలేదని చెప్పేసి ఆర్గ్యూ చేశాడు. ఎవరు? డిమాండ్ పవన్ అను ఫ్లోరాని ఈ విషయంలో ఈ పాయింట్స్ మీద ఎలిమినేట్ చేయడం జరిగిందనమాట. దానికి నెక్స్ట్ మళ్ళీ డిమాండ్ పవన్ మళ్ళీ ఇంకొక వ్యక్తిని ఎలిమినేట్ చేయాలి. అందులో ఎవరంటే భరణిని తనని వాడేందంటే, అన్న నేను ఫస్ట్ టైం నేను ఎలిమినేట్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే ఎగ్గు విషయం. అబ్బా నాయనా, ఈ బిగ్ బాస్లో ఆ గుడ్డు టాపిక్ తప్ప నాకు అదే ఆ టాపిక్ తప్ప ఎవడెవ్వడు కొట్టుకున్నా ఏం చేసినా గుడ్డు 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 గుడ్డు. నా ఇదే టాపిక్, ఏడ చూసినా ఇదే టాపిక్, ఏడ చూసినా ఎవడు ఎలిమినేట్ చేసుకున్నా కానీ ఇదే కారణం, ఇంకొక కారణమే లేకోకుండా అయిపోయిందనమాట. అట్లుంది పరిస్థితి. సో ఎగ్ విషయంలో కూడా భరణి అను తనుజాకి ఆల్రెడీ ఎగ్ విషయం తెలిసి ఎవరు వీళ్ళిద్దరు కావాలనే సంజనాకి ఇచ్చారు. ఎందుకంటే సంజన 5 months బేబీని వదిలేసి వచ్చింది, తను కొంచెం ఫుడ్ ఎక్కువ కావాలన్న మైండ్ సెట్ తోటి వీళ్ళు ఇచ్చారు. కానీ తెలిసి కూడా తెలియనట్టు డ్రామా చాలాసేపు ఆడారు వీళ్ళు. సో ఆ విషయంలో నచ్చలేదని చెప్పేసి డిమాండ్ పవన్ ఎలిమినేట్ చేయడం జరిగింది భరణిని. సో డిమాండ్ పవన్ ఎవరన్నా ఎలిమినేట్ చేశాడు? ఒకటి ఫ్లోరాని, నెక్స్ట్ భరణిని. ఓకేనా? నెక్స్ట్ ఇమానుయేల్ వచ్చాడు. ఇమానుయేల్ వచ్చిన తర్వాతకి అబాబాబాబా, ఇమానుయేల్ మామూలు రచ్చ కాదురా నా సామె. రచ్చభ్యస అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎలా జరిగింది, ఏం జరిగింది చెప్తాం. ఇమానుయేల్ ఫస్ట్ ఎలిమినేట్ చేసింది ఎవరంటే మనీష్ గేమ్ విషయంలో. ఏది, అక్కడ అదరకు బెదరకు అనే ఒక గేమ్ ఆడారు చూసావా? అక్కడ సిగ్నల్ పడకముందే మనోడు వెళ్ళి రాడు తీశాడని చెప్పేసి ఆ గేమ్లో నుంచి తీసేసాడుగా సంచాలకులుగా ఉన్న మనీష్. మీరు చూసే ఉంటారు.
సో ఆ విషయంలో అన్న మీరు అందరినీ ఆపి నన్ను ఆపలేదన్న, ఆ ఒక్క విషయంలోనే మిమ్మల్ని నేను ఎలిమినేట్ చేస్తున్నాను సో అని అన్నాడు. అది అయిపోయింది. నెక్స్ట్ మనీష్ ఓకే అక్కడ అగ్రి అయిపోయాడు, ఇక్కడ కొంచెంసేపు కాంట్రవర్సీ చేశాడులే, కానీ ఎనీవే ఇంక నీకు ఆప్షన్ లేదు. ఇక కారణం ఇమానుయేల్ పట్టుకున్నాడు, పోయాడు, రంగు పడుద్ది, రంగు పూసేసాడు, అంతే ఇంకా పూసేసాడు. అయిపోయిన తర్వాతకి ఇంకా ఇమానుయేల్ నెక్స్ట్ పర్సన్ ఎవరు, హరీష్ని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాడు. హరీష్ని ఏ రీజన్ తోటి ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాడు అని అంటే ఇది, ఏ విషయం మీరు ఆల్రెడీ చూశారు. గుండంకులని ఇమానుయేల్ అన్నాడు, ఓకేనా. గుండంకులని ఇమానుయేల్ అని అంటే గుండంకులు ఏమన్నాడంటే రెడ్ ఫ్లవర్ ఇస్తాడు, ఇచ్చేయాలా నీకు అన్నట్టుగా మాట్లాడాడు. అన్నా నాకు నువ్వు రెడ్ ఫ్లవర్ ఎందుకు ఇస్తావు అని అన్నానంటే అప్పుడు హరీష్ రేజ్ అయిపోయాడు. రేజ్ అయిపోయేసి ఏమైంది, నువ్వు గుండంకులు అన్నావు, అది నా మనోభావాలు దెబ్బతిన్నది అని అంటే అవునన్నా దానికి నీ సారీ చెప్పేసినాను ఇమానుయేల్, నువ్వు సారీ చెప్పినా కానీ నువ్వు మనోభావాలను ఎలా దెబ్బతీస్తావు అని చెప్పేసి ఏంటి ఏంటి చూద్దాం అని అంటే అందులోనే మన ఇమానుయేల్ అసలుకే ఇమానుయేల్ కామెడీ పీసు. అందులో మనోడు మాట్లాడుకుంటూ చూసుకుందాం, యు ఆర్ నాట్ కరెక్ట్ అన్నట్టు యూ డామ్ డిమ్ డామ్ డక్క డిమ్ డిమ్ డుమ్ డమ్ డాల్ అని అన్నాడు. ఢమ్ డిమ్ డుమ్ డమ్ ఢమాల్ అని అన్నాడు. అనేసరికి నెక్స్ట్ మధ్యలో ఇంకొకటి వచ్చేసరికి ఒక వర్డ్ వచ్చింది అన్నమాట, ఇంగ్లీష్లో మాట్లాడాడు అనమాట. ఏంటంటే యూజ్లెస్ అంటే ఏంటిదన్నా ఏమన్నా, యూజ్లెస్ అంటే ఏంటిదన్నా అని అన్నాడు. అన్న తర్వాతకి మన చెప్పాడు యూజ్లెస్ అంటే అన్నెసెసరీ వాడు, అవును యూజ్లెస్ అని అంటారు. నాకు తెలుగు అర్థం కాక మాట్లాడలే అన్న, నాకు తెలియదు, మనం ఇంగ్లీష్ మీడియం కాదు తెలుగు మీడియం అన్న, అందుకని అడిగానులే. మరి యూజ్లెస్ అన్నప్పుడు మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు యూజ్లెస్ మాటలు అని ఇటు నుంచి కౌంటర్ తీసి అటు పడేసాడు అనమాట ఇమానుయేల్. సో అక్కడ వాళ్ళిద్దరం మధ్య అయింది, అబ్బా కమాన్ చూసుకుందాం వేసుకుందాం, మామూలు లేదయా. అబ్బా ఇగో ఇప్పుడు నేను అరుస్తుంటే ఎట్టా ఉంది, ఆ ఎపిసోడ్ పెడితే అట్టానే ఉంది, మామూలుగా లేదు. ఏం అరుసుడు అయ్యా, ఇంటి కింద వాడు ఇంటి పక్కనోడు ఆడ బయటకు వస్తారు లోపలికి వస్తారు, మేము ఏదో కొట్టుకుంటున్నాం అనుకుంటారేమో అని చెప్పేసి నాకు అప్పటికి ఇంక తప్పక హెడ్సెట్ పెట్టుకుని విన్నాను అనమాట రాత్ర. ఆ రేంజ్లో ఉంది, షోలకి వెళ్ళి రక్తాలు కాదుగా అంత లోపల ఉన్నది మొత్తం బయటకు వచ్చేసింది. మామూలుగా కొట్టుకోలేదు నాయన, ఇదైపోయింది తప్పదు. అయినా కానీ రంగు పూయాల్సిందే, ఇమానుయేల్ పూసేశాడు. ఇప్పుడు ఇమానుయేల్ ఎవరెవరు ఎలిమినేట్ చేశాడు, 1 మనీష్ని, 2 హరీష్ని. ఇంకా దాని తర్వాతకి ఇప్పుడు భరణి ఛాన్స్ వచ్చింది. భరణి ఛాన్స్ వస్తే భరణి ఎవరిని ఎలిమినేట్ చేశాడు అని అంటే ప్రియాని ఎందుకు ఎలిమినేట్ చేశాడు అంటే ఇదే రీజన్. సుమన్ శెట్టికి నాకు దోశ వద్దు అన్నా కానీ ఒక సిచ్యువేషన్లో దోశ వేస్తూనే ఉంది, ఇస్తూనే ఉంది. అంటే దోశ రూల్స్ బ్రేక్ చేసి మరి ఇచ్చారు, అంటే ఓనర్స్కి చెప్పుకోకుండా ఇవ్వకూడదు, అలా కాకుండా ఇచ్చేసాడు అని చెప్పేసి భరణి అక్కడ ఫైర్ అయిపోయాడు. అలానే అదొక రీజను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే థమ్స్అప్ చిప్పేసింది, మీకు ఐడియా ఉందో లేదు, ఎపిసోడ్ ప్రీవియస్ దాంట్లో చూస్తే తెలిసిపోతుంది. ఒక చిప్పేసింది తాగిందని చెప్పేసి ఆ విషయంలో ఎలిమినేట్ చేశాడు. నెక్స్ట్ మనీష్ ప్లేట్లో ఇక్కడ పెద్ద కాంట్రవర్సీ అబ్బా ఏమని వచ్చిందంటే, మేడం మీరు డాక్టర్ ఒక ప్లేట్లో తింటున్నప్పుడు మీరు అందులో చెయ్యి పెట్టి మళ్ళీ తిరిగి నోట్లో పెట్టుకొని మళ్ళీ చెయ్యి ఎలా పెడతారు అంటే హైజీనిక్ కాదా? ఈ పాయింట్ మీద భరణి ఎలిమినేట్ చేశాడు. ఎవడికి సంబంధం లేని పాయింట్లు, అక్కడికి రాని పాయింట్లు. నీకు ఎలిమినేషన్ అంటే ఏంటిది, ఒక రీజన్, ఒక పర్టికులర్ ఒక రీజన్ ఉండాలి. ఏంటిదని అంటే నీకేదన్నా తను చేస్తే దాన్ని నువ్వు పాయింట్అవుట్ చేసి ఎలిమినేట్ చేసి ఒక అర్థం ఉంటుంది. థింగ్స్, ఒక రూమ్లో ఇన్సిడెంట్లో జరిగే థింగ్స్, ఏం థింగ్స్ ఇదే. ఇంకా అప్పుడు ప్రియా ఆర్గ్యూ చేసింది, ఏం చేసింది అని అంటే, మనీష్ నీ ప్లేట్లో నేను ఫుడ్ తిన్నా, నీకేమన్నా నా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందా? రాలేదు. అలానే డిమాండ్ పవన్ నీ ప్లేట్లో కూడా తీసుకొని తిన్నా, అలానే మా ఎవరు హరీష్ నీ ప్లేట్లో కూడా తీసుకొని తిన్నాను, అవును పవన్ కళ్యాణ్ నీ ప్లేట్లో కూడా తిన్నాను. సో నా హైజీనిక్ ప్రాబ్లం నాకు ఉన్నప్పుడు మీకు ఏమన్నా వచ్చిందా? సో ఇది ఎలా అంటారు మీరు అసలుకి? అది
ఆర్గ్యూ అయితే చేసుకుంది, ఇద్దరి మధ్య డెబిట్ గట్టిగానే నడిచింది. అయినా కానీ తప్పదు, ఒకసారి ఒక క్యాండిడేట్ ఎలిమినేట్ అని అన్న తర్వాతకి ఇంకా పొయ్యి పూసుకోవాల్సిందే, పూసేసుకుంది. నెక్స్ట్ భరణి మళ్ళీ ఎవరు ఎలిమినేట్ చేశాడంటే మనీష్. మనీష్ ఎందుకు కారణం ఏంటంటే, నువ్వు స్నేక్, నువ్వు తాచుపావువి. ఎందుకనంటే నువ్వు చూస్తూనే అక్కరకు లేని పాయింట్లు, అవసరం లేని పాయింట్లు అన్నీ బ్రెయిన్లో పెట్టుకొని నువ్వు మాట్లాడావు. అది నాకు నచ్చలేదు అని చెప్పేసి మనీష్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరి మధ్య కూడా మామూలుగా లేదు, చూసుకుందాం నువ్వంటా నేనేంటో చూసుకుందాం, కొట్టుకుండరు. అమ్మ, ఇది జరిగిందనమాట. దాని తర్వాతకి పవన్ కళ్యాణ్ వచ్చాడు. భరణి ఇప్పుడు ఎవరెవరిని ఎలిమినేట్ చేశాడు? ఒకటి ప్రియాని, రెండు మనీష్ని, ఇంకా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఎవరిని ఎలిమినేట్ చేశాడంటే భరణిమాయ. భరణిమాయ వచ్చాడు. మనిషికి రీజన్ ఏంటిది పవన్ కళ్యాణ్ అని అంటే, అన్న నువ్వు తప్పులు కప్పిపుచ్చుకోవటంలో నీ అంత తెలివిగలవాడు ఎవడు లేడన్నా. ఎందుకు అని అంటే ఎగ్ విషయం. గుడ్డురా, గుడ్డు బగలగొట్ట, గుడ్డు, ఆ గుడ్డు విషయంలో అంట. మళ్ళీ అడిగే ఏది తనుజాకి భరణికి తెలుసు కానీ చెప్పలేదు, పెద్ద కాంట్రవర్సీ చేశారు అని, అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటిదని అంటే, నువ్వు మాస్క్ వేసుకొని ఉన్నావు అన్న, నువ్వు పైకి ఒకలా కనిపిస్తున్నావు, లోపల ఇంకోలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆ టాపిక్ను కూడా తీసుకొని వచ్చేసి ఎలిమినేట్ చేయడం జరిగింది. భరణిని వచ్చాడు, పూసాడు, అయిపోయింది. దాని తర్వాతకి హరీష్ని ఎందుకు అని అంటే, అన్న భలే చెప్పాడు పవన్ కళ్యాణ్ లిటరల్గా, అన్న నువ్వు ఇది కాదు హరీష్ అన్న, నిన్ను నెల రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను హరీష్ అన్న, నువ్వు ఇది కాదు, నువ్వు నిలబడు, నువ్వు పోరాడు, అంతే తప్ప నువ్వు ఎదుటి వ్యక్తుల్ని తక్కువ అంచనా చేసి మాట్లాడొద్దన్నా. అలానే నీకు నువ్వు ఆల్రెడీ హరీష్ ఒక డెబ్యూట్ నడిచింది కదా, ఏది ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఒక మగాడు ఉన్నాడు, ఒక ఆడవాళ్ళ మధ్య ఇద్దరు ఆడవాళ్ళతో ఉన్నారు, నేను ఆడవాళ్ళతో మాట్లాడాను అనేది ఒకటి ఉంది కదా. యావత్ ప్రపంచం అంతా కూడా తను రాంగ్ డిసిషన్ అన్నట్టుగానే మాట్లాడుకుంది. సో అది అన్న తర్వాత కూడా మనోడిని నాకు సార్ తిట్టిన తర్వాతకి వెళ్ళి ఆ రోజు నైట్ బెడ్రూమ్లో పడుకుంటే ఎవరు పవన్ కళ్యాణ్ అన్నం తినన్నా అని చెప్పేసి చపాతి అన్నం పెట్టుకొని తీసుకొని వెళ్ళాడు తినమని. ఎంత రిక్వెస్ట్ చేసినా తినలేదు. అంటే నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను తినను అన్నా. నీ సపోర్ట్ చేయలేదు, నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ యావత్ ప్రపంచం ఏమనుకుంటుందో అదే టాపిక్ నాకు అర్థమైంది. నువ్వు అన్నది ఒకటి, పోర్ట్రేట్ అయింది ఒకటన్నా, నువ్వు అన్న భావం ఒకటి, అది వచ్చిన ఏమంటారు అర్థం ఒకటి, అది చేసేది ఏం లేదు. అది నీ అంతరాత్మ తెలుసు, మరి అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఒకటంటే అది ఇంకొకటి జరుగుతుంది. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిండిలే హరీష్ భయ్య. తప్పదు భయ్య, నువ్వు అన్నావు, ఇంకా దాన్ని నువ్వు తీసుకోవటం వదిలిపెట్టేసి ఆడదానిలాగా అనకూడదు, ఆడవాళ్ళలాగా అలిగి ఏదన్నా మాట అంటే అలిగి పడుకొని తినకోకుండా ఉంటే ఎవరికి నష్టం? నువ్వు ఇక్కడ వచ్చింది గేమ్ ఆడాలి, గెలిచి పోరాడాలి. ఈ విషయంలో నేను ఎలిమినేట్ చేస్తున్నాను అన్నయ్య అనేసి మొక్కమైన అన్నాడు. నాకు నిజంగా అనిపించింది లిటరల్లీ పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ చేయడం తప్పేం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరిని ఎలిమినేట్ చేశాడు? ఒకటి భరణి, రెండవది హరీష్. ఇక దాని తర్వాతకి ఫ్లోరా వంతు వచ్చింది అబ్బాయి. ఫ్లోరా వచ్చి తనుజాని ఎలిమినేట్ చేసింది. ఎందుకు అని అంటే, తనుజ నీ వల్లనే హౌస్లో చాలా గొడవలు అవుతున్నాయి. ఎందుకు అని అంటే అక్కడ ఫ్యామిలీ మ్యాటర్ కావచ్చు, సంచన మ్యాటర్లో కావచ్చు, అన్నిట్లల్లో కొంచెం తనుజ ఉంది అన్నట్టుగా అనుకుంది. అలానే ఫ్రీ బర్డ్ అన్న విషయంలో కూడా కొంచెం హట్ అయింది, ఆ విషయంలో ఎలిమినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పింది. దానికి తనుజ కూడా కొంచెం డెబ్యూట్ అయిందనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ ఎవరిని ఎలిమినేట్ చేసిందంటే డిమాండ్ పవన్ ఎందుకు ఎలిమినేట్ చేసిందని అంటే, సో 2-3 డేస్ నుంచి సంజన మేడంకి సపోర్ట్ చేస్తున్నావు అంటే, డిమాండ్ పవన్ ఏంటంటే సంజనాకి సపోర్ట్ చేస్తున్నాడు 2-3 డేస్ నుంచి. ఈమెకు సరిగా సపోర్ట్ చేయట్లేదని ఒక రీజన్ తోటి ఓ క్యా హై బోల్తా హై కే ముజ్కో పర్ క్యా హువా उसके लिए मैं इसके लिए मैं తుమాకు ఎలిమినేట్ కర్రింగే. ఆమెకేమో తెలుగు సరిగా రాదు, మనకేమో హిందీ సరిగా రాదు. మొత్తానికైతే వచ్చింది, చెప్పిన ఆడ జరిగింది మీకు చెప్పిన అంతే. ఇక నెక్స్ట్ దాని తర్వాత వచ్చింది ఎవరయ్యా అంటే హరీష్ వంతు వచ్చింది. హరీష్ ఎవరిని ఎలిమినేట్ చేశాడు అంటే భరణిని. రివెంజ్లే, నాకు నువ్వు ఏమిస్తే నేను నీకు అది తిరిగిస్తా, तू मेरे को क्या दिए थे मैं वो रिटर्न दे देता, ऐसा అట్లా ఉంది పరిస్థితి.
భరణి మంచోళ్ళు మంచోళ్ళు అనుకుంటే ముంచటోళ్ళు అయ్యారు సార్ మీరు అని అన్నాడు. అదే ఎగ్గు విషయం మళ్ళా ఆడికి ఎటు పోయి ఆ గుడ్డు టాపిక్ ఎరా నాయనా. గుడ్డు నమ్మకంతో మీకు ఒక బాధ్యత ఉండాలన్నా, ఆ నమ్మకంలో మీకు బాధ్యత అనేది లేదు అని ఉన్నది. తర్వాతకి అన్నా నువ్వు కపట సూత్ర ఎవరో హరీష్ అన్నాడు, నువ్వు కపట నాటక సూత్రధారివి, నువ్వు నీకు ఏమంటారు నమ్మక ద్రోహి, నేను ఇలానే మాట్లాడతాను, నువ్వు ఇలానే నువ్వు ఇలానే చూసుకుందాం, ఏంటి భయం అవుతుందా హరీష్ గుండు మాయా, భయం అవుతుందని భరణి మీద ఇలా 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 వారేగా వారు 1 సైడ్ కూడా అట్లా వారు 2 సైడ్ ఉంది. అటు భరణి ఇటు హరీష్ నా బుర్ర బద్దలు అయిపోయిందా. మీకు ఎపిసోడ్ వస్తే మీ బుర్ర కూడా ఇలా బద్దలు అయిపోతుందని నన్ను అడగండి బాంచత్. ఇక దాని తర్వాతకి ఇమానేల్ వచ్చాడు. ఇమానేల్ ఎలిమినేట్ చేస్తున్నా అన్నాడు. ఎవరు హరీష్ భరణిని ప్లస్ ఇమానేల్ ఇద్దరు ఎలిమినేట్ చేశాడు. మీరు దొరికిపోయారు సార్. ఎవరు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అని అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఇమానేలు ఫన్నీ క్యాండిడేట్. హరీష్ ఇంటెన్షన్ ఏంటంటే ఆడవాళ్ళని మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారేమో అని, అందుకని మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్నా అన్నారు. హరీష్ ఇంటెన్షన్ ఏంటంటే నేను ఎక్కడ తక్కువ చేసి మాట్లాడతాను, ఐఎమ్ ఎంటర్టైనర్, నేను స్కిట్ కాదు కదా, నేను మాట్లాడే వేపడుతుంది. ఆల్రెడీ తనుజని నా పిల్లమే నువ్వు అంటాడు, అమ్మ అంటాడు, రావే అంటాడు, ప్రియా ఎవరిని రీతుని కూడా ఏమే ఐ లవ్ ఈ బిగ్ బాస్ హౌస్లో కామన్ నడిచే ఈ వర్షన్ ఆయనకు నచ్చలేదు అనేసరికి అబ్బా మనడు కమెడియన్ కదా బేసిక్గా ఎమ్మటే సార్ మీకు ఏ కారణం లేదు, ఇమానేల్ అంటున్నాడు ఇలా, సార్ మీకు ఏ కారణం లేదు, మీరు ఎలిమినేట్ చేయటానికి ఏ రీజన్ దొరక్క ఇగో నేను ఆడవాళ్ళతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి మీరు అంటున్నారు సార్, మీరు దొరికిపోయారు అని అంటే అవును బరబరు దొరికిపోయినాం అని చెప్పేసి ఆయన వచ్చి ఈయన డెబిటి వారు దీని అమ్మ బడవా, ఇది నేను ఎక్కడ చూడలేదు ఓరి దీని అమ్మ బడవా అనుకుంటూ పోయి రంగు పూయించుకున్నాడు. కీలకతం దుకాణం పోయింది. దాని తర్వాతకి నెక్స్ట్ ఆప్షన్ ఎవరికి వచ్చింది, దమ్ము శ్రీజ కూడా చెప్తున్నాను కదా అబ్బా, బిగ్ బాస్లో ఏందన్నా అంటే ఎలిమినేషన్ ఎందుకు అని అంటే ప్రాపర్ పర్టికులర్ రీజన్ ఉంటే చెయ్యాలి. అన్నెసెసరీ రీజన్స్ మొత్తం కూడా అన్నెసెసరీ రీజన్స్, సంబంధానుసారంగా ఎవడికి సంబంధం లేకోకుండా ఏ కారణం లేకోకుండానే ఎలిమినేట్లు చేసుకుంటున్నారు. నిన్న ఆల్మోస్ట్ అందరికీ రంగు పడ్డది. ఇది ఇప్పుడు దమ్ము శ్రీజ వచ్చి ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంది, భరణిని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నంటే అన్న సార్ మీరు ఉండే విధానం ఒకటి, పోర్ట్రేట్ చేసి కొన్ని విధానం ఒకటి. మీరు స్టార్టింగ్లో భరణి హౌస్లోకి రాకముందు ఒక బాక్స్ తీసుకొచ్చాడు, అందులో ఒక లాకెట్. ఆమె ఉంటుందంటే యాజ్ యూజువల్గా అందరూ లోపలికి వచ్చేటప్పుడు లాకెట్స్ తెచ్చుకున్నారు, మెల్లో గొలుసులు అవి తెచ్చుకున్నారు, అన్ని జ్యువెలర్స్ వచ్చాయి, బట్టలు తెచ్చుకున్నారు కదా, మీరు అలా తెచ్చుకోవచ్చు కదా. అంటే ఆడియన్స్కి మీ మీద ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేసుకోవడం కోసం ఇది నా సెంటిమెంటు, నా ఐటమెంటు అని చెప్పేసి ఏదో ఒక లాకెట్ని పట్టుకొని వచ్చారంటే ఆయన అవును లాకెట్ అది నా సెంటిమెంటే, మీరు చైనే చూసారు, ఆ లాకెట్లో ఏముందనేది మీకు ఎవరికి తెలియదు. దీని మీద డెబ్యూట్ అయిందబ్బా. డెబ్యూట్ అయిన తర్వాతకి అప్పటికే ఆల్మోస్ట్ నైట్ మిడ్ అయిపోయింది. అయినా కానీ గొడవ ఆగుతలేదు. ఈ గొడవతోటి కింద ఉన్న పైకి వచ్చేటట్టున్నారని నాకు భయం వేసి టీవీ కట్టేసిన. ఇది ఎక్కడ దాకా దమ్ము శ్రీజ భరణితో మాట్లాడేంత వరకు వచ్చింది నిన్న నైట్ జరిగిన సిచ్యువేషన్. అది మీకు ఈరోజు టెలికాస్ట్ అవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ జరిగిన విషయం. ఎలిమినేషన్ అనేది ఈ విధంగా జరుగుతూ ఉంది. సో ఇందులో మీకు ఎవరి రీజన్స్ కరెక్ట్గా ఉన్నాయి, ప్రాపర్గా అసలు ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఉండాలి, ఎవరు హౌస్ నుంచి బయటకు పోవాలి మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు ఎపిసోడ్లు, అలానే నేను చెప్పే రివ్యూస్ కూడా మీరు వింటున్నారు. విని కింద కనీసం కామెంట్ చేయండి అబ్బా. మీరు కామెంట్ చేస్తే బెటర్, ఓకేనా. మీరు ఈ వీడియోకి మినిమం ఒక 100 కామెంట్లైనా చేయండి. 100, నేను ఎక్కువ ఆశపట్టలేదు. 100 కామెంట్లు వచ్చాయా బిగ్ బాస్ రివ్యూ ఆఫ్ చేస్తా. ఒకవేళ రాలేదా కంటిన్యూ చేస్తా. ఎలా ఉంది, బాగుందా, అదిరిపోలే పోలే. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.
మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయటం కోసమే నేను ఈ రివ్యూని నాకు నచ్చినట్టుగా, నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా, నా మాటలకు తగ్గట్టుగా నేను మీకు రివ్యూ ఇస్తున్నాను. ఐ హోప్ మీరు కొద్దో గొప్ప ఎంటర్టైన్ అయ్యారు అని నేను అనుకుంటున్నాను. అయ్యుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళా ముందే రేపొచ్చే ఎపిసోడ్, ఈరోజు కాదు రేపొచ్చే ఎపిసోడ్ కూడా మళ్ళీ ఏం జరిగిందనేది రేపు మీకు ఈ టైం కల్లా నేను అప్డేట్ ఇస్తాను. టాటా, సీ యూ, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.